రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. దగ్గుబాటి ఫ్యామిలీ నేడు నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు. డెక్కన్ కిచెన్ హోటల్ను అక్రమంగా కూల్చి సామగ్రిని దొంగలించారని హోటల్ యజమాని నందకుమార్ 2024 జనవరిలో కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో వారిపై కేసు నమోదైంది. గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా వారు విచారణకు హాజరు కాలేదు. 2024 మార్చిలో మరోసారి హోటల్ కూల్చివేసి కోట్ల విలువైన సామగ్రి దోచడంపై నందకుమార్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో నందకుమార్ మళ్లీ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు ఆదేశాలను పాటిస్తూ దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు స్వయంగా వ్యక్తిగత బాండ్లు సమర్పిస్తూ హాజరు కావాల్సి ఉంది. గతంలో వారు లాయర్ల ద్వారా బాండ్లను సమర్పించినప్పటికీ కోర్టు తిరస్కరించి వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది. అయితే ఇవాళ దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడమే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సిరి అయితే హైదరాబాద్ నాంపల్లి కోర్టులో దక్కన్ కిచెన్ అక్రమ కూల్చివేతకు సంబంధించినటువంటి ఆ కేసు కీలక దశకు చేరుకుంది అనేది తెలుస్తుంది. ఇదే విధంగా చూసుకుంటే కనుక ఈరోజు ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరై వ్యక్తిగత బాండ్లను కూడా సమర్పించాలి అంటూ కూడా ఆ దగ్గుబాటి ఫ్యామిలీకి ఇప్పటికే కోర్టు తెలిపిన నేపథ్యంలో గత 2-3 సార్లు కూడా ఇదే విధంగా వాళ్ళు ఆ కోర్టుకు రాకుండా అడ్వకేట్లతోని బాండ్లను సమర్పించిన నేపథ్యంలో కోర్టు కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. గత నెలలో విచారణకు వచ్చినటువంటి క్రమం లోపల కూడా ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలి అంటూ కూడా కోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ఈరోజు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా రావాలి అంటూ కూడా చెప్తున్నటువంటి క్రమం చూస్తున్నాం. అదేవిధంగా దగ్గుబాటి రానా, హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబుతో పాటు అభిరామ్ కూడా నాంపల్లి కోర్టులో ఈరోజు హాజరవుతారు అంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా డక్కన్ కిచెన్ హోటల్ 2022 నవంబర్ 13న అక్రమంగా కూల్చివేశారంటూ కూడా బాధితుడైనటువంటి నందకుమార్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో హోటల్ కూల్చివేత సమయంలో కోట్ల రూపాయల విలువైనటువంటి ఏదైతే అక్కడ ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయంటూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ ఘటన పైన నందకుమార్ ఫిర్యాదులో నాంపల్లి కోర్టులో కేసు కూడా దాఖలైంది. అయితే ఈ విధంగా చూసుకుంటే కనుక 2024 జనవరి నెలలో కోర్టు స్వయంగా ఈ వ్యవహారంలో కేసు నమోదు చేయాలంటూ కూడా పోలీసులకు తెలిపిన నేపథ్యంలో అప్పుడు పోలీసులు నమోదు చేశారు. 2024 మార్చి నెలలో మరోసారి పూర్తిగా ఈ యొక్క హోటల్ని అప్పుడు పాక్షికంగా కూల్చివేసిన క్రమం లోపల 2024లో పూర్తిగా ఈ యొక్క హోటల్ని కూల్చివేశారు. దీనిపైన నందకుమార్ అయితే కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఈ నేపథ్యంలో ఫిలింనగర్ పోలీసులు విచారణ తీవ్ర జాప్యం జరుగుతుంది అంటూ కూడా నందకుమార్ ఆరోపణలు చేస్తూ ఇటు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఈ కేసులో ఎలాంటి మొత్తం రోజులుగా విచారణ జరపకుండా ఆలస్యం చేస్తున్నారంటూ కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఈ కేసుని అయితే ఈ కోర్టు ఆదేశాలతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విచారణ వేగవంతం చేసిన క్రమం లోపల దగ్గుబాటి ఫ్యామిలీ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి అంటూ కూడా చెప్తున్నటువంటి క్రమం చూస్తున్నాం. ఈ యొక్క కేసు ఫిలింనగర్లో అయితే 2025లో ఫిలింనగర్లో కేసు నమోదైన అప్పటి నుండి గత 10 నెలలుగా ఈ యొక్క కేసులో ఎలాంటి పురోగతి లేదు అంటూ కూడా నందకుమార్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దగ్గుబాటి ఫ్యామిలీ అయితే వ్యక్తిగతంగా హాజరు కావాలి అంటూ కూడా కోర్టు గత నెలలో కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. కాబట్టి ఈరోజు దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇటు రానా కానీ ఇటు వెంకటేష్ కానీ అయితే మొత్తం టోల్గా కూడా ఈరోజు హాజరు కావాల్సి ఉంది. కాబట్టి హాజరు అవుతారా లేదా అనే కోణం లోపల కూడా అయితే చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మరి కాసేపట్లో అంటే ఉదయం 11:30 నిమిషాలకు కోర్టుకు అటెండ్ కావాల్సి ఉంది. కాబట్టి అయితే గతంలో కూడా అయితే షూటింగ్లో ఉన్న కారణంగా హాజరు కాలేకపోతున్నాము, మినహాయింపు ఇవ్వాలి, మరోసారి హాజరవుతామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈరోజు మాత్రం అయితే ఫైనల్గా ఈరోజు అటెండ్ అవుతారు అంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఒకవేళ
అటెండ్ కాకపోతే ఆ కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. కాబట్టి కోర్టు ధిక్కరణ నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఉంటాయి, కోర్టు ఏ విధంగా అయితే మొత్తం రోజులుగా వీళ్ళకు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, వీళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయి, తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనే కోణం లోపల వేచి చూడాల్సి వస్తుంది. అయితే ప్రవీణ్, ఇప్పటివరకు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి ఏవైనా అప్డేట్స్ ఇచ్చారా వాళ్ళు? అంటే మేము కోర్టుకు హాజరవుతాం, లేకపోతే ఇది మా ప్రమేయం లేకుండా జరిగింది, ఇలాంటివి ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా వాళ్ళు? ఎస్, ఇప్పటికే 2-3 సార్లు మొత్తం టోటల్గా కూడా అయితే దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తిగత అడ్వకేట్ లీగల్ టీం ఉందో ఆ లీగల్ టీంతో పాటు చెప్పడం కూడా జరిగింది. అయితే విదేశాల్లో షూటింగ్ల కారణంగా, విదేశాల్లో అనుకున్న సమయం ముందుగా ఉన్న షెడ్యూల్ల కారణంగా అయితే హాజరు కాలేకపోతున్నాం, వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా బాండ్లు సమర్పించలేకపోతున్నాం కాబట్టి అడ్వకేట్ల ద్వారానే అయితే ఆ యొక్క బాండ్లను పంపించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఒక్కసారైనా కోర్టుకు హాజరు కావాలి, వ్యక్తిగత బాండ్లను సమర్పించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక్కసారి మాత్రం హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి హాజరు కావాలంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా ఇందులో మా ప్రమేయం ఏం లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి క్రమం లోపల ఇటు నందకుమార్, ఎవరైతే ఆ యొక్క దక్కన్ కిచెన్ హోటల్కు ఓనర్ అయినటువంటి యొక్క నందకుమార్ మాత్రం ఇది వీళ్ళ ప్రమేయంతోనే దాన్ని కూల్చబడింది. అప్పుడు ఆ యొక్క విచారణ సమయం లోపల కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారు అంటూ కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో అయితే గతంలో కేసు నమోదు అయిన తర్వాత కూడా 10 నెలల కాలం, సుమారుగా 10 నెలల పాటు ఈ యొక్క విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విచారణని అయితే దీంట్లో ఎలాంటి విచారణలో ఎలాంటి అయితే ముందుకు వెళ్ళినట్టుగా పోలీసులు ముందుకు వెళ్ళినట్టుగా కనిపించడం లేదంటూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ ఆ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. విచారణను వేగవంతం చేసిన తర్వాత అయితే వీళ్ళు ఆ కోర్టుకు అటెండ్ అయ్యి ఆ యొక్క దానిపైన మొత్తం టోల్గా వీళ్ళ ప్రమేయం ఉందా లేదా, ఉంటే ఎంతవరకు ఉంది, లేకపోతే ఈ యొక్క నందకుమార్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు అనే దానిపైన స్పష్టత అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్పష్టత కొరకు ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలి. అంటే ఇప్పటి వరకు కూడా వ్యక్తిగతంగా హాజరు కాలేని నేపథ్యంలో ఈరోజు ఒక చివరి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంతటి వారైనా ఆ కోర్టుకు అందరి సమానులే కాబట్టి ఎంతటి వారైనా ఖచ్చితంగా రావాలి అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ దానిపైన విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం లోపల వీళ్ళు వ్యక్తిగతంగా అటెండ్ అవుతారా లేదా అనేది అయితే ఉత్కంఠంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.